ఇప్పుడు డేట్ 2 నెలలు ఆగితే డౌట్ వచ్చేస్తుంది, ఆగిపోతుంది. లేదు, 53 ఏళ్ల వరకు ఆగినా మనం దాన్ని ఆగడానికి కారణమైన హార్మోన్ లోపం గానీ క్రిములు ఏదన్నా దోషం గానీ ఉంటే తొలగించుకుని మళ్ళా డేట్ తెచ్చుకోవచ్చు, మళ్ళీ ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. రిపేర్ రిటైర్మెంట్ కాదు. మధ్యలో డేట్ లాగిన అంటే అది రిటైర్మెంట్ కాదు, రిపేర్ చేయాలని అర్థం. సరైన నాలాంటి డాక్టర్ దగ్గరికి వస్తే చూసి దేని వల్ల ఆగిందో చూసి మళ్ళా దానికి మందులు ఇచ్చేస్తే రిపేర్ అయిపోద్ది, మళ్ళా డేట్లు వచ్చేస్తే, మళ్ళా అండాలు వచ్చేస్తే ప్రెగ్నెన్సీ తెచ్చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ మెడిసిన్స్ వాడుతా ఉన్నప్పుడు తలనొప్పి, జ్వరం కానీ మోషన్ కానీ వాడుకోవాలమ్మా. మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మందులు వాడుతూ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడు ఇతరత్ర జబ్బులు మలేరియాలు టైఫాయిడ్లు వస్తుంటే వాటికి జబ్బులకు మందులు వాడాలా? ఎస్, వాడాలి. ప్రెగ్నెన్సీ అనేది నాట్ ఎమర్జెన్సీ. మలేరియా టైఫాయిడ్ అనేది ఎమర్జెన్సీ. ముందు మనం బతికుంటే కదా తర్వాత పిల్లల గురించి. సో మన మందులు అవసరమైతే ఆపైనా సరే ఆ మలేరియాలు టైఫాయిడ్లు ఆ జ్వరాలు దగ్గులు తగ్గించుకోవాలి మందులు వాడి. కాబట్టి ఖచ్చితంగా వాటికి వాడాలి. అలాగని షుగర్లు బీపీలు ఉంటాయి కదా డాక్టర్ గారు, ఒక రోజులో పోయేవి కాదు. మరి వాటికి ఏం చేయాలి? ఆ మందులు వాడుతూ మన పిల్లలు కూడా వాడాలి. మన పిల్లలు ఎంతవరకు? 2 పిల్లలు పుట్టే వరకు లేదా 3 పిల్లలు పుట్టేవారు. ఈ షుగర్లు బీపీలు థైరాయిడ్లు ఇవన్నీ ఇప్పటికి మన కట్టే కాలే వరకు ఉంటాయి. సో అవి వాడుకుంటూనే మన పిల్లలు కూడా వాడుకోవాలి.